వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది అనగానే ఎండోస్కోపీ అవసరం పడుతుందేమో, ఏ రకంగా ఉంటుంది ఎండోస్కోపీ అంటే ఏంటి, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఏం అవసరం లేకుండానే సింపుల్గా 5-10 నిమిషాల్లో ఎండోస్కోపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల పెద్ద రిస్క్ ఏమీ ఉండదు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీరామ్ గారు, డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. సార్, ఎండోస్కోపీ చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. అసలు ఎండోస్కోపీ అంటే ఏంటి సార్? ఎండోస్కోపీ చేయడం వల్ల మనం ఏ వ్యాధిని నిర్ధారించవచ్చు సార్? ఓకే, సో ఎండోస్కోపీ అంటే బేసికలీ ఏంటంటే బాడీ లోపల ఇన్సైడ్ ఆర్గాన్స్ని కానీ బాడీలో క్యావిటీస్ని కానీ ఒక ఫైబర్ ఆప్టిక్ మెషిన్తో లోపల చూడటాన్ని ఎండోస్కోపీ అంటారండి. సో ఎండోస్కోపీ పలు రకాలుగా ఉంటుంది. మనం మోస్ట్ కామన్ గా చూసేది అప్పర్ జిఐ ఎండోస్కోపీ. అంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ద్వారా నోట్లోంచి వేసి మన ఈసోఫేగస్, స్టమక్, లేదా స్మాల్ ఇంటెస్టైన్ లో మొదటి భాగం చూడటాన్ని అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. అలానే లార్జ్ ఇంటెస్టైన్ ని కింద ఏనల్ కెనాల్ నుంచి చూసేదాన్ని కొలనోస్కోపీ అంటారు. ఈ రెండునే కాకుండా వేరే కూడా ఉంటాయి. ఇప్పుడు చెవిలో చూస్తారు, ఎండోస్కోప్ పెట్టి చెవి లోపల, దాన్ని కూడా ఎండోస్కోపీ అనే అంటారు. లంగ్స్ లో చూస్తారు, దాన్ని బ్రాంకోస్కోపీ అంటారు, అది కూడా పార్ట్ ఆఫ్ ఎండోస్కోపీనే. సో దీస్ ఆర్ అంటే ఎండోస్కోపీ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ ని ఒక మెషిన్ తో చూడటాన్ని ఎండోస్కోపీ అంటారు. ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తారు, అది కూడా ఎండోస్కోపీ పద్ధతుల ద్వారానే చేస్తారు. ఓకే, సో గ్యాస్ట్రోఎంట్రాలజీలో మోస్ట్ కామన్ గా ఎండోస్కోపీ అంటే లోపల నోట్లోంచి వేసి మన ఆహార నాళం చూసేదాన్ని ఎండోస్కోపీ అని అంటాం. ఓకే, ఎక్కువగా కానీ మీరు చెప్తున్నారు అంటే లోపల భాగంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా రకాలుగా వాడుతారు అని చెప్పి, కానీ జనరల్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు మాత్రమే ఎండోస్కోపీ చేస్తారు అని అయితే ఒక మోస్ట్ కామన్ ఇండికేషన్ అంటే ఎక్కువ శాతం మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే చేస్తామండి. ఒక 100 మందికి ఎండోస్కోపీ చేస్తే దాంట్లో 95% ఇట్లా గ్యాస్ట్రైటిస్ గానీ, కడుపులో మంట గానీ, లేకపోతే చెస్ట్ లో మంట గానీ, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, లేకపోతే ఏమైనా అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గానీ చేస్తాం అనమాట. ఇంకొక 5% దేనికి చేస్తామంటే వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి, వామిటింగ్స్ కి కాజ్ తెలియట్లేదు, వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మోషన్స్ లో బ్లడ్ రావటం గానీ, లేకపోతే వామిటింగ్స్ అయినప్పుడు బ్లడ్ వస్తుంటే అదొకటి, లేకపోతే ఏమైనా క్యాన్సర్ సస్పిషన్ ఉన్నప్పుడు క్యాన్సర్ డయాగ్నోసిస్ కి కూడా ఎండోస్కోపీ అనేది చేస్తాం అనమాట. ఏ రకమైన క్యాన్సర్ కి సార్? మనం ఎక్కడి వరకు చూడగలుగుతున్నామో అక్కడ అన్ని క్యాన్సర్స్, ఇప్పుడు నోట్లో క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అదే స్మాల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్, లార్జ్ కోలాన్ క్యాన్సర్, అన్నిటికీ మనం ఎండోస్కోపీతోనే డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ చేసి ఆ క్యాన్సర్ దగ్గర నుంచి చిన్న ముక్క తీసి దాని పరీక్ష కూడా చేస్తాం అన్నమాట. ఓకే, అయితే ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది సార్? అంటే దాన్ని నిర్ధారణ చేయడానికి ఇది ఎసిడిటీ సమస్యకి ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు మెడిసిన్స్ ఇస్తామండి. సో ప్రతి పేషెంట్ ఎసిడిటీతో వచ్చిన వాళ్ళకి ఎండోస్కోపీ ఇండికేటెడ్ కాదనమాట. సో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాము, సిరప్ గానీ, మన రోజు పొద్దున్నే వేసుకునే మెడిసిన్స్ గానీ ఇస్తాం. ఇచ్చి ఒక 2 వీక్స్ ప్లస్ పేషెంట్ మెడిసిన్స్ వాడాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. 2 వీక్స్ నుంచి 4 వీక్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్ కి సెట్ అవ్వకపోతే, తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ అనేది ఇండికేటెడ్ అనమాట. ఎండోస్కోపీలో కొత్తగా ఏం తెలుస్తుంది అంటే ఎంత సీరియస్ గా లోపల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ అయినా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, అంటే సింపుల్ గ్యాస్ట్రైటిసా లేకపోతే పెద్ద అల్సర్ లాంటిది ఏమన్నా ఉందా. సమ్ టైమ్స్ పేషెంట్ గ్యాస్ట్రైటిస్ అల్సర్ అని వస్తారు, ఓల్డ్ ఏజ్ లో అల్సర్ అని వస్తారు, తీరా ఎండోస్కోపీ చేసే లోపల క్యాన్సర్ ఉంటాం, అట్లాంటిది కూడా జరుగుతుంది అనమాట. సో ట్రీట్మెంట్ నార్మల్, అట్లీస్ట్ గ్యాస్ట్రైటిస్ కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేసి డయాగ్నోస్ చేస్తాం. దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి ఏదైనా ఉందా సార్? ఏమైనా ఆల్టర్నేట్ అంటే మనం ఏం డిసీజ్ డయాగ్నోస్ చేస్తున్నామో దాన్ని బట్టి అండి. ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ గురించి చేస్తుంటే సిటీ స్కానింగ్ కానీ, పెట్ స్కాన్ కానీ ఇలాంటిది ఉంటుంది, అంటే దట్ ఈస్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు అందరు పేషెంట్స్ కి ఎండోస్కోపీ చేయలేం. పేషెంట్ బాగా సీరియస్ గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, అట్లాంటి కేసెస్ లో రేర్ గా ఎండోస్కోపీ చేస్తాం కానీ కామన్ గా చేయమన్నమాట. అట్లాంటి వాళ్ళకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అట్లా చేసి డయాగ్నోస్ చేస్తాం.
ఓకే. అది. ఎమర్జెన్సీ అంటే కేసెస్‌లో ఎక్కువగా ఎటువంటి కేసెస్‌లో ఎండోస్కోపీ అవసరం అవుతుంది సార్? అవును. ఎమర్జెన్సీ మోస్ట్ కామన్‌గా బ్లీడింగ్ కేసెస్‌లోనే ఉంటుందండి. మాకు ఓకే. యూజువల్లీ నైట్ డ్యూటీ కాల్స్ అట్లా ఉండండి యూజువల్లీ బ్లీడింగ్ కేసెస్‌లోనే ఉంటుంది. హ్మ్. పొట్టలో ఏమైనా అల్సర్ ఉండి బ్లీడ్ అవుతున్నా, ఓకే. లేకపోతే ఏమైనా లివర్ డిసీజ్ మూలంగా లోపల బ్లీడ్ అవుతున్నా, లేకపోతే క్యాన్సర్ ఉండి బ్లీడ్ అవుతున్నా సరే ఎండోస్కోపీ చేసి, హ్మ్. ఎండోస్కోపీలో జస్ట్ చూడటమే కాకుండా వేరియస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే. లైక్ క్లిప్స్ ఉంటాయి. హీమోస్టాటిక్ క్లిప్స్ అని ఉంటాయన్నమాట. ఆ క్లిప్స్ ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ క్లిప్స్ వేస్తే బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే. లేకపోతే అక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. లేకపోతే బ్లీడింగ్ బ్లాక్ అయ్యేటట్టు స్ప్రే చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, హ్మ్. బ్లీడింగ్ అనేది ఆపే అవకాశం ఉందన్నమాట. ఓకే. అయితే ఎండోస్కోపీ అనగానే పైపుని లోపలికి పంపించడము ఇదంతా వినటానికైతే చాలా భయంకరంగా అవును. అనిపిస్తుంది సార్. నిజంగా అంత భయంకరంగా ఉంటుందంటారా ట్రీట్మెంట్? బేసికలీ ఈరోజు ఈ టాపిక్ పెడతాంలో మెయిన్ అదే అండి. ఓకే. థీమ్ ఏంటంటే ఎండోస్కోపీ గురించి అంత భయపడొద్దు. హ్మ్. ఎండోస్కోపీ సింపుల్ ప్రొసీజర్ అని చెప్పడానికన్నమాట. ఓకే. సో, నేను చెప్పాను కదా ఎండోస్కోపీ 2 రకాలు ఉంటుందని. అవును సార్. పైనుంచి చేసేది గ్యాస్ట్రోస్కోపీ, కింద నుంచి చేసేది కొలనోస్కోపీ. ఓకే. సో, గ్యాస్ట్రోస్కోపీ ఎట్లా చేస్తామంటే పేషెంట్ అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఎట్లా చేస్తామో చెప్తాము. దాన్ని యాస్. బట్టి అది ఎంత ఈజీనో మీకు అదే. అర్థమవుతుందన్నమాట. ఓకే సార్. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే పేషెంట్ ఫాస్టింగ్‌లో ఉండాలి. హ్మ్. అట్‌లీస్ట్ 6-8 అవర్స్ పేషెంట్ ఏం తినకుండా ఉండాలన్నమాట. ఓహ్! సో, బేసికల్లీ పొట్టలో ఏమన్నా ఉంటే ఎండోస్కోప్ చేస్తే ఒకటి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వామిటింగ్ అవుతుంది. హ్మ్. లేకపోతే ఫుడ్ ఉన్నప్పుడు ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓకే. అండ్ సేఫ్ కూడా కాదనమాట. సో, హుహు. ఫుడ్ 8 అవర్స్ తినకుండా ఉండాలి. ఓకే. తర్వాత పేషెంట్‌ని లైక్ ఎండోస్కోపీ టేబుల్ ఉంటుంది. పడుకోబెట్టి నోట్లో స్ప్రే చేస్తామనమాట. స్ప్రే హ్మ్. అంటే అంటే అన్నిటి దగ్గర ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ఓకే. లోకల్ ఎనస్థెటిక్ స్ప్రే గొంతులో నొప్పి ఏం రాకుండా, ఇబ్బంది ఏం రాకుండా స్మూత్‌గా స్కోప్ లోపలికెళ్ళటానికి స్ప్రే ఉంటుందనమాట. ఓహ్! అది స్ప్రే చేసి ఎండోస్కోపీ ఇన్‌స్ట్రుమెంట్‌కి ఎనస్థెటిక్ జెల్ ఉంటుంది. అది నీట్‌గా అప్లై చేసి పాస్ చేస్తామనమాట. హుహుహు. సో, 2 రకాలుగా చేయొచ్చు ఎండోస్కోపీ. ఒకటి మత్తు ఇచ్చి చేయొచ్చు, మత్తు లేకుండా కూడా చేయొచ్చు. హ్మ్. సో, పేషెంట్ ఎవరైతే బాగా అప్రహెన్సివ్ ఉన్నారో, బాగా భయపడుతున్నారో వాళ్ళకి హ్మ్. యూజువల్లీ మత్తు ఇచ్చి చేస్తామనమాట. ఓకే. లేకపోతే చాలా చోట్ల చిన్న ప్లేస్‌లలోనో, పెద్ద ప్లేస్‌లో ఈవెన్ యూఎస్, యూకేలో కూడా హ్మ్. మత్తు లేకుండానే చేస్తారు ఎండోస్కోపీ. ఓహ్! అయితే పేషెంట్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మత్తు ఇచ్చి చేస్తారన్నారు గదా సార్! జనరల్‌గా మనకు మత్తిచ్చి ఏదైనా చేసినప్పుడు అది హ్మ్. తగ్గిపోగానే ఆ పవర్ పెయిన్ వస్తుంది అంటుంటారు గదా! అవును. దీంట్లో అట్లా ఏమన్నా అహా! ఉంటుందా? లేదండి. దీన్ని మానిటర్డ్ ఎనస్థీషియా కేర్ అంటాము. ఎంఏసీ. అంటే ఒక షార్ట్ యాక్టింగ్ ఎనస్థీటిక్ ఏజెంట్ ఇస్తామనమాట. అది ఓకే. ఎంతసేపు ఉంటుందంటే ఒక 5-10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. హ్మ్. 10 హ్మ్. మినిట్స్ తర్వాత కంప్లీట్‌లీ బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఓహ్! ఇన్‌ఫాక్ట్ ఎండోస్కోపీ ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టిందంటే ఇంకొక డోస్ ఇవ్వాల్సొస్తుంది. అంత షార్ట్ ఎనస్థీషియా. హుహుహు. ఏంటంటే మత్తు కన్నా పెయిన్ తగ్గటానికి ఎక్కువ యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఓకే. ఇమ్మీడియేట్‌లీ ఎండోస్కోపీ తర్వాత జీరో పెయిన్ ఏముండదు. 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 ఓకే. ఎంతసేపు పడుతుంది సార్ ఆ ప్రాసెస్ అనేది ఎండోస్కోపీది? ఎండోస్కోపీ సింపుల్ అంటే జస్ట్ చూడటానికే అంటే హార్డ్‌లీ ఇట్ విల్ టేక్ 3-5 మినిట్స్ అండి. హ్మ్. ఎండోస్కోపీలో టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇట్లా బ్లీడింగ్ కంట్రోల్‌కి అట్లా చేస్తున్నాము. హ్మ్. లేకపోతే బయాప్సీస్ చేస్తున్నామంటే టైం పడుతుంది కొంచెం. బ్లీడింగ్ ఓకే. కంట్రోల్ అంటే అప్పుడప్పుడు 1 అవర్, 2 అవర్స్ కూడా పడుతుందన్నమాట. హ్మ్. సో, అప్పుడు కొంచెం ఎనస్థీషియా ప్రొలాంగ్ చేసి పేషెంట్‌ని ఇంకా ఎక్కువ కంఫర్టబుల్ ఉంచడానికి ట్రై చేస్తాం. ఓకే. సో, సింపుల్ ఎండోస్కోపీ ఇట్ విల్ హార్డ్‌లీ టేక్ 3-5 మినిట్స్ అంతే. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా మనం ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఇలాంటివి వెంటనే వెళ్ళొద్దు, హాస్పిటల్‌లోనే హ్మ్. ఉండాలి అట్లా చెప్తుంటారు. దీనికి అట్లా ఏమైనా ఉందా సార్? నార్మల్ ఎండోస్కోపీకి వితౌట్ ఎనస్థీషియా ఇస్తే అసలేముండదండి. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఎండోస్కోపీ చేయించుకొని టాబ్లెట్స్ రాయించుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు. హ్మ్. డెఫినెట్‌లీ పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, బ్లీడింగ్ ఇట్లాంటిదేమన్నా ఉంటే ఓకే. డెఫినెట్‌లీ పేషెంట్ హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుందనమాట. ఓకే. అట్‌లీస్ట్ ఒక 6 అవర్స్ ఉండాలి. ఇంకా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అయితే అట్‌లీస్ట్ ఒక 24 అవర్స్ ఉండాల్సొస్తుంది. ఓహ్! ఓకే. యాహ్! ఎండోస్కోపీ జనరల్‌గా ఒక పర్సన్‌కి ఎన్ని సార్లు చేయొచ్చు సార్? సో, నార్మల్‌గా అయితే ఒక్కసారే చేస్తామండి. ఇట్లా గ్యాస్ట్రైటిస్ గాని అట్లా సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారే చేస్తాము. హ్మ్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చేసినా సరే అదే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, హ్మ్. ట్రీట్మెంట్‌లో చేంజెస్ ఉంటాయి గానీ లోపల ఉన్న ప్రాబ్లమ్ అనేది చేంజ్ అవ్వదనమాట. సో, ఓకే. యూజువల్లీ ఒకసారే చేస్తాము. బట్ సమ్ కండిషన్స్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను బ్లీడింగ్ అట్లా అవుతా ఉంటుంది. అవును. సో, వాళ్ళకేంటంటే ఒకసారి చేస్తే సపోజ్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ చేయాల్సొస్తుంది. హ్మ్. బట్ ఇండికేషన్ ఉన్నంత వరకు ఎన్ని సార్లు చేసినా సరే పేషెంట్‌కి ఇబ్బందేమీ ఉండదు. ఓకే. అది. అంటే ఆహ్, అది ఐడెంటిఫై కాకపోతే మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తుంటారా సార్? అవును. ఎందుకని? సమ్‌టైమ్స్ ఐడెంటిఫై అవ్వదండి. అవ్వదు. అప్పుడప్పుడు బ్లీడింగ్ ఎట్లా ఉంటుందంటే బ్లీడింగ్ అవుతుందని తెలుసు. హ్మ్. కానీ మనం ఎండోస్కోపీకి బ్లీడింగ్ అవ్వడానికి టైం ఉందనుకోండి. అప్పుడు ఓకే. ఈ లోపల అల్సర్ హీల్ అయిపోయి అక్కడ బ్లీడింగ్ కనిపించదనమాట. అంటే హుహు. ఇంటర్మిటెంట్ బ్లీడింగ్. కొంతసేపు బ్లీడింగ్ అవుతుంది, కొంతసేపు అవ్వదు. ఆ ఓకే. టైంలో మనకు కనిపించదు. సో, ఒక ఓకే. సెకండ్ టైమ్ చేస్తే మనకి కనిపించే అవకాశం ఉంటుందనమాట. హ్మ్.
ఓకే. సో ఎండోస్కోపీ ఇండికేషన్స్కి వచ్చేసి మల్టిపుల్ ఇండికేషన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈసోఫేగస్ గురించి వస్తే, ఈసోఫేగస్ అంటే ఫస్ట్ మన ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ ఈస్ ఈసోఫేగస్. ఓకే. ఈసోఫేగస్లో మనకి చెస్ట్లో మంట వచ్చినప్పుడు కానీ, మింగటం ఇబ్బంది ఉన్నప్పుడు డిస్ఫేజియా అంటాం. మింగటం అంటే సాలిడ్ ఫుడ్ అడ్డుకుంటుంది అనమాట, లిక్విడ్ ఫుడ్ ఓకే. వెళ్ళిపోతుంది. అట్లా ఉన్నప్పుడు ఏమన్నా లోపల అల్సర్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఈసోఫేగస్లో ఏమన్నా క్యాన్సర్ ఏమన్నా వచ్చిందా తెలుసుకుంటానికి వాడతాం. ఓకే. స్టమక్లో వచ్చేసి సేమ్ ఈ గ్యాస్ట్రైటిస్ కోసము, అల్సర్స్ కోసము, క్యాన్సర్ కోసము వాడతాం అనమాట. ఓకే. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో కూడా అంతే, అప్పుడప్పుడు ట్యూమర్స్, బ్లీడింగ్, కొన్ని కొత్త ఎండోస్కోపీ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా ఎండోస్కోపీ బేసిస్లో వేసుకుని చేస్తాం. ఓకే. అంటే అప్డేటెడ్‌గా వచ్చాయా సార్ అవి? అప్డేటెడ్గా ఓకే. ఉన్నాయి. అవి ఏ రకంగా ఉంటాయి సార్? ఎస్, అప్డేటెడ్ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ అంటే ఈ ఈ మధ్య కాలంలో అన్ని ఆపరేషన్స్ ఎండోస్కోపీతో చేస్తున్నారండి. ఈవెన్ రిఫ్లక్స్ అంటే ఇప్పుడు ఎసిడిటీ ఉన్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి కానీ, ఓకే. ఇప్పుడు స్టమక్లో ఏమైనా పెద్ద గడ్డలాగా వచ్చింది అనుకోండి, దాన్ని కూడా ఎండోస్కోపీ ద్వారానే ఇన్సిషన్ ఏం లేకుండా లోపల నుంచే కట్ చేసే పరికరాలు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే. అంటే ఏమైనా పాలిప్ అంటాం, అంటే చిన్న గ్రోత్ లాగా వస్తుంది, అది స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ స్టమక్ లోపల ఉంది అనుకోండి, దాన్ని ఎండోస్కోపీ ద్వారానే లోపల కరెంట్ యూస్ చేసి, వైర్స్ యూస్ చేసి దాన్ని కట్ చేయొచ్చు అనమాట. కట్ చేసి అక్కడ కుట్లు కూడా వేయొచ్చు, క్లిప్స్ వేయొచ్చు, అన్ని రకాల పరికరాలు ఎండోస్కోపీ ద్వారా. అన్ని ఎండోస్కోపీ ద్వారానే. సక్సెస్ రేట్ బాగుందా సార్ ఇది? సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి. ఓకే. అంటే డిపెండ్స్ అన్నమాట, మనం ఎట్లాంటి కేసెస్ తీసుకుంటున్నాము దాన్ని బట్టి. అంటే మనకి ముందు చూస్తేనే తెలుస్తుంది దీని సక్సెస్ ఎంత ఉంటుంది ఏంటి అని. ఓకే. ఒకవేళ సర్జరీని పేషెంట్కి ఎక్కువ యూస్ అవుతుందంటే పేషెంట్ సర్జరీకి పంపిస్తాం. సర్జరీ లేదు, ఎండోస్కోపీ ద్వారానే 100% రిజల్ట్ ఉందని డిసైడ్ అయితేనే ఎండోస్కోపీగా చేస్తాం అన్నమాట. బార్డర్ లైన్ ఉంది, డౌట్ఫుల్ ఉంది, అవుతుందా లేదా అనిపించినప్పుడు సర్జరీకే పంపిస్తాం అన్నమాట. ఓకే. ఎండోస్కోపీ చేయడం వల్ల మళ్ళీ అంటే ఫర్దర్ గా ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంట సార్? కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా? పర్సే నార్మల్ ఎండోస్కోపీస్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి, కానీ ట్రైన్డ్ పర్సనల్ చేయాలి ఇప్పుడు ఎండోస్కోపీస్. ఓకే. సో కాంప్లికేషన్స్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోపల ఉన్న ప్రాబ్లమ్ ని మిస్ అవ్వటం. సపోజ్ ఇప్పుడు ట్రైన్డ్ ఎండోస్కోపిస్ట్ చేయలేదు అనుకోండి, లోపల ఏమన్నా చిన్న అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న అల్సర్ ఉంటుంది, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న క్యాన్సర్ ఉంటుంది, అది చూసేటప్పుడు మిస్ అయిపోయింది అనుకోండి, చేయటం మిస్ అయితే ఏంటంటే ఓకే అంత నార్మలే ఉంది అనుకుంటాం కదా, ఒక 5-6 మంత్స్ తర్వాత పేషెంట్ మళ్ళీ పెద్ద క్యాన్సర్తో అట్లా వస్తారు అన్నమాట. పెరిగే అవకాశం ఉంది. అంటే ఒకటి ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే సరిగ్గా చూడాలి, మిస్ ఏం అవ్వకూడదు, లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మిస్ ఏం అవ్వకూడదు. సెకండ్ కాంప్లికేషన్ ఏంటంటే 3 మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి బ్లీడింగ్. ఓకే. లోపల ఈ వాల్లో బ్లడ్ వెజల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఎండోస్కోపీ చేసేటప్పుడు ఏమన్నా లోపల ఇంజురీ అయినా బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. అయ్యే అవకాశం ఉంటుందా సార్ అట్లా? కేపబుల్ ఇండివిజువల్, మంచి సెట్టింగ్, పేషెంట్ కదలకుండా జాగ్రత్తగా చేస్తే ఆల్మోస్ట్ 0.1 to 0.2% ఉంటుందండి రిస్క్. అంటే 0.1 అంటే 1000 పీపుల్ చేస్తే ఒకరికో ఇద్దరికో రిస్క్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ రిస్క్. కానీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే అన్ట్రైన్డ్ పీపుల్ చేసినప్పుడు, అంటే క్వాలిఫికేషన్స్ లేకుండా చేసినప్పుడు, ఇట్లా కూడా కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు, అప్పుడు ఎక్కువ రిస్క్ ఉంటుంది అనమాట, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అట్లా. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసి బ్లీడింగ్ తర్వాత పెయిన్ అన్నమాట. సో ఎండోస్కోపీ చేసేటప్పుడు ఏంటంటే లోపల కొంచెం గ్యాస్ ఇస్తాం అంత ఎక్స్పాండ్ అవడానికి, అంటే లోపలంతా క్లోజ్ అయి ఉంటుంది కదా, మొత్తం స్టమక్ ఇంటెస్టైన్స్ ఓపెన్ అవడానికి గ్యాస్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసి అప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఆ గ్యాస్ మూలంగా కొంతమందికి పోస్ట్ ఎండోస్కోపీ కొంచెం పెయిన్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్, మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఏంటంటే పర్ఫరేషన్ అనమాట. పర్ఫరేషన్ అంటే మన లోపల ఇంటెస్టైన్స్ అని జస్ట్ ఒక బ్యాగ్ లాగా ఒక చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి అనమాట. ఎండోస్కోపీ అప్పుడప్పుడు అయినా సరిగ్గా చేయకపోయినా సరే, లోపల అల్సర్ ఉంది, అల్సర్ నుంచి అయినా బయాప్సీ తీస్తున్నాము, లేకపోతే ఆ ట్యూబ్ క్లోజ్ అయిపోయింది, మనం ఏదో మ్యానిపులేట్ చేస్తున్నాము, అప్పుడు ఏంటంటే ట్యూబ్ పగిలే అవకాశం ఉంటుంది అనమాట, అంటే హోల్ పడే అవకాశం ఉంటుంది. అది మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్. అంటే అది అయిందంటే మనము చిన్నగా ఉంటే ఎండోస్కోపీ ద్వారానే అక్కడ క్లిప్స్ వేసి మేనేజ్ చేయొచ్చు, పెద్దగా అయిందంటే డైరెక్ట్ ఎండోస్కోపీ నుంచే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అంటే యూజువల్లీ అవ్వదు, హార్డ్లీ మొత్తం ఒక హాస్పిటల్లో ఒక 5 years 6 years ఒకసారి 2 సార్లు అట్లా అవుతుంది అనమాట. బట్ వెరీ రేర్ కేసెస్. అది కూడా అంతే, పేషెంట్ కండిషన్ బట్టి, చేసే వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి
ఓకే. యూజువల్లీ ఉంటుంది. పేషెంట్ సపోర్ట్ చేసే అంటే ఇదంతా మనకు కాన్షియస్ లో ఉన్నప్పుడే చేస్తుంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. పేషెంట్ మెయిన్ ఏంటంటే పేషెంట్ కండిషన్ అంటే పేషెంట్కి ఉన్న వ్యాధి బట్టి పేషెంట్కి లోపల పెద్ద అల్సర్ ఉంది, పెద్ద క్యాన్సర్ ఉంది, ఆ టైంలో ఏంటంటే ఆ లోపల పేగు సరిగ్గా ఉండదు కాబట్టి పగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో లేకపోతే పేగు చుట్టూ ఏమన్నా బాగా వాపు క్యాన్సర్ అట్లా ఉంది, అప్పుడు కూడా పగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. కాంప్లికేషన్స్ నార్మల్ గా చేస్తే యూజువల్లీ ఉండవు, బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్స్ బట్టి దాన్ని బట్టి ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే. సార్ కొలనోస్కోపీ అంటుంటారు కదా సార్, కొలనోస్కోపీ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు? ఓకే, ఇప్పుడు వరకు ఎండోస్కోపీ అంటే చెప్పాను కదా, నోట్లోంచి వేసి వేస్తారు. చూస్తామని. కొలనోస్కోపీ అంటే ఏంటంటే సేమ్ కింద నుంచి మన మోషన్ పాస్ చేసే దగ్గర ఏనల్ రీజన్ నుంచి పాస్ చేసి చూస్తాం అనమాట. ఓకే. సో ఎండోస్కోపీ ఎంత ఇంపార్టెంటో కొలనోస్కోపీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీలో అంతే ఇంపార్టెంట్ అనమాట. ప్రాబ్లమ్స్ అంటే పేషెంట్కి గ్యాస్ట్రైటిస్ ఎంత కామన్గా ఉంటుందో వేరే కింద పెద్ద పేగు ప్రాబ్లమ్స్ కూడా, కాన్స్టిపేషన్ అని కింద నుంచి బ్లీడింగ్ అవ్వటము, తర్వాత కడుపులో నొప్పి రావటము, వీటిలన్నిటికీ కొలనోస్కోపీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో కొలనోస్కోపీకి ఎండోస్కోపీకి డిఫరెన్స్ ఏంటంటే ఎండోస్కోపీ పైపు సన్నగా ఉంటుంది, 9 మిల్లీమీటర్ సన్నగా ఉంటుంది అనమాట. కొలనోస్కోపీ ఏంటంటే పెద్ద పేగు పెద్దగా ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది, అండ్ స్ట్రైట్ ఉండదు, మొత్తం ఇట్లా కన్వల్యూషన్స్ అంటే స్ట్రైట్ కోర్స్ ఉండదు అనమాట. అండ్ పేషెంట్ కి పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట కొలనోస్కోపీలో. సో కొలనోస్కోపీ ఏంటంటే జాగ్రత్తగా యూజువల్లీ సెడేషన్ లో చేస్తే బెటర్. సెడేషన్ పేషెంట్ కొంచెం పెయిన్ సెన్సిటివ్ ఉంటే సెడేషన్ కొంచెం మత్తు ఇచ్చి చేస్తాము, లేకపోతే మత్తు లేకుండా కూడా చేస్తాం అనమాట. అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది అన్నారు కదా సార్, మత్తు లేకుండా చాలా దగ్గర మత్తు లేకుండా చేసే వాళ్ళు ఉన్నారండి, చేస్తారు కూడా. జాగ్రత్తగా చేస్తే మత్తు లేకుండా కూడా చేయొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పెయిన్ సెన్సిటివిటీ. మళ్ళీ కొంతమంది కొంచెం పెయిన్ ఉన్నా సరే తట్టుకుంటా ఉండాలన్నమాట. రెండో డిఫరెన్స్ ఏంటంటే కొలనోస్కోపీకి లోపలంతా మోషన్ అదంతా ఉంటుంది కదా, పెద్ద పేగులో అంతా మోషన్ అదంతా ఉంటుంది. సో కొలనోస్కోపీ ముందు ఏంటంటే ఒక ప్రిపరేషన్ అని ఇస్తాం, కొలనోస్కోపీ ప్రిపరేషన్ అని ఇస్తాం. ఒక పాలిథిలిన్ గ్లైకాల్ కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ సొల్యూషన్ ఉంటుంది, అది వాటర్ లో కలిపి ఒక 1.5 to 2 లీటర్స్ వాటర్ లో కలిపి పేషెంట్ మెల్లిగా తాగాలన్నమాట. దాన్ని తాగితే ఫ్లష్ అయినట్టు లోపల నుంచి మోషన్ అంతా లైక్ యూ విల్ పాస్ ఆఫ్, ఒక 6 to 7 times మోషన్ అయ్యి మొత్తం పాస్ చేసేస్తారు అనమాట. దాన్ని కొలనోస్కోపీ ప్రిపరేషన్ అంటారు. సో దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్, ఎందుకంటే కొలనోస్కోపీ గ్యాస్ట్రోస్కోపీ ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం, కానీ కొలనోస్కోపీ పెయిన్ ఉంటుంది, మత్తిచ్చి చేస్తాము కాబట్టి యూజువల్లీ ఒకసారే చేస్తాను అన్నమాట. కొలనోస్కోపీ మల్టిపుల్ టైమ్స్ చేయం. సో పేషెంట్ కి మొత్తం ప్రిపరేషన్ ఇచ్చి లోపలంతా క్లీన్ అయిన తర్వాత అప్పుడు చేస్తాం అన్నమాట. అండ్ కొలనోస్కోపీ టైం కూడా ఎక్కువసేపు పడుతుంది, ఆల్మోస్ట్ 15 to 20 minutes పడుతుంది, జాగ్రత్తగా చేస్తే 15 to 20 minutes పడుతుంది. అండ్ క్యాన్సర్ విషయానికి వస్తే స్టమక్ క్యాన్సర్ కన్నా కోలాన్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కోలాన్ క్యాన్సర్స్ అన్ని చిన్న చిన్న గడ్డల్లోంచి వస్తాయి అన్నమాట. సో ఒక్కసారి కొలనోస్కోపీ చేసామంటే వాళ్ళు ఒక 3 to 4 years పాటు క్యాన్సర్ ఏం రాకుండా జాగ్రత్తగా కొలనోస్కోపీ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. అది సో ఇది బేసిక్ కొలనోస్కోపీ. అండ్ కొలనోస్కోపీలో కూడా ఏమేమి డయాగ్నైజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎండోస్కోపీ చేసేటప్పుడు 6 to 8 hours అంటే ఫాస్టింగ్ లో ఉండాలి, దీనికి కూడా అట్లానే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త స్టూల్ అదేం రాకుండా, లేకపోతే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా ఏ సర్జరీ కన్నా సరే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఫుడ్ ఏమి ఉండకూడదు అన్నమాట పొట్టలో. సో కొలనోస్కోపీ కూడా పేషెంట్ 6 to 8 hours ఫాస్టింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఓకే. కొలనోస్కోపీలో కూడా టైప్స్ ఉన్నాయా సార్? కొలనోస్కోపీలో 2 types ఉంటాయండి బేసికలీ. ఒకటి సిగ్మాయిడోస్కోపీ అంటాము. సిగ్మాయిడోస్కోపీ అంటే ఏంటంటే పెద్ద పేగులో జస్ట్ కింద భాగం మాత్రమే ఒక 10 to 15 centimeters వరకే చూస్తాం అనమాట. సో వాళ్ళు ఇది దేనికి వాడతామంటే పేషెంట్ కి పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ ఉన్నప్పుడు, లేకపోతే కిందనే లెఫ్ట్ సైడ్ ఏమన్నా పెయిన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏమన్నా మోషన్కి వెళ్తున్నట్టు పెయిన్ రావటము, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం ఓన్లీ సిగ్మాయిడోస్కోపీ అనేది చేస్తాం అనమాట. సిగ్మాయిడోస్కోపీ అంటే కిందనే చూస్తాం కాబట్టి పెద్ద పెయిన్ ఏమి ఉండదు, సింపుల్ గా ఒక 5 to 3 minutes లో అయిపోతుంది. తర్వాత పెద్ద ఎనస్థీషియా కూడా అవసరం లేదన్నమాట. అది సిగ్మాయిడోస్కోపీ. కొలనోస్కోపీ అంటే మొత్తం ఇంకా పెద్ద పేగు అంతా చూసేదాన్ని కొలనోస్కోపీ అని అంటాం అన్నమాట. అయితే సార్ కొలనోస్కోపీ అంటే ఎక్కువ సార్లు చేయటానికి ఛాన్స్ లేకుండా ఒకేసారి అంతా మనం చేస్తే బాగుంటుంది, బెటర్ గా పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నారు కదా, ఎవరికైనా అంటే పర్సన్స్ కి రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ చేశారా సార్ అట్లా ఎవరికైనా? యూజువల్లీ తక్కువ అండి. దాన్ని ఎండోస్కోపీ
కొలనోస్కోపీ అంత ఫ్రీక్వెంట్గా చేయము. ఓన్లీ కండిషన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ మనకి చేసాము, బ్లీడింగ్ కాజ్ తెలియట్లేదు అంటే చేస్తాము. కొలనోస్కోపీ ఎప్పుడు రిపీట్ చేస్తామంటే యూజువల్లీ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంది, లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయి, దాన్ని ట్రీట్మెంట్ చేసాము, ట్రీట్మెంట్ చేసి అది తగ్గిందా లేదా తెలుసుకుంటానికి చేస్తామన్నమాట. ఇప్పుడు అది కూడా ఫ్రీక్వెంట్ గా కాదు, ఒక 6 months తర్వాత 1 year తర్వాత అట్లా చేస్తాం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్ కి పాలిప్స్ అంటారు, కొలోనిక్ పాలిప్స్ అంటారు, అంటే చిన్న చిన్న బొడిపల్ లాగా లోపల టిష్యూ గ్రోత్స్ ఉంటాయి. కొలనోస్కోపీలో ఏంటంటే అవి తీసేస్తాం అనమాట. తీసినప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా పెరుగుతున్నాయా లేకపోతే కంప్లీట్ గా వచ్చినాయా, కంప్లీట్ గా తీసేసామా అని తెలుసుకోవడానికి కూడా మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. థర్డ్ ఇండికేషన్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్. కోలాన్ క్యాన్సర్ కి యుఎస్ లో వచ్చేసి ఎవ్రీ 10 years కి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటారు. 40 years తర్వాత ఎవ్రీ 10 years కి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటే ఎవ్రీ 5 years కే చేయించుకుంటారు. అది ఇండియాలో ఇంకా స్టాండర్డ్ రెగ్యులేషన్స్ కానీ రూల్స్ కానీ లేవు. బట్ ఇప్పుడు వీఆర్ ఎడ్యుకేటింగ్ అనమాట. సో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, బాగా స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు, లేకపోతే బాగా వెయిట్ లాస్, పెయిన్ ఇట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోలాన్ క్యాన్సర్ సర్వేలెన్స్ లాగా చేయించుకోవచ్చు అనమాట. ఓకే, దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఎండోస్కోపీ కన్నా కొలనోస్కోపీలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే చెప్పాను కదా, పేగు స్ట్రైట్ ఉండదు, పేగు ఇట్లా వంకర్లు ఎక్కువ ఉంటాయి. అండ్ ఎండోస్కోపీ అంటే జస్ట్ ఇట్లా పాస్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. కొలనోస్కోపీ చాలా వంకర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ కోలాన్ థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. మనము స్టమక్ వాల్ ఇట్లా ఒక 5 millimeters థిక్ ఉంటే కోలాన్ వాల్ 2 millimeters 3 millimeters మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆ స్కోప్ కొంచెం పక్కకి వెళ్ళినా తగిలినా సరే ఆ పేగుకి పర్ఫరేట్ అయ్యే అవకాశం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కొలనోస్కోపీలో. అలా జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయండి, చాలా చాలా ప్లేసెస్ లో జరుగుతుంది. ఎస్పెషలీ ట్రైనీస్ ఇనిషియల్లీ స్టార్ట్ చేసే వాళ్ళు, లేకపోతే ఏమన్నా ఫోర్స్ చేయటం కానీ, అంటే జాగ్రత్తగా చేయకుండా గట్టిగా పుష్ చేయటం ఇట్లా చేసినప్పుడు అవుతుంది అనమాట. అప్పుడు ఆప్షన్ ఏంటి సార్? యూజువల్లీ కొలానిక్ పర్ఫరేషన్స్ ఆర్ మోర్ డేంజరస్ అండి. ఎందుకంటే స్టమక్ లో పర్ఫరేట్ ఏమన్నా అయింది అనుకోండి, క్లిప్స్ వేస్తాము, లేకపోతే పేషెంట్ 2 రోజులు తినకుండా ఉంటే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది, చిన్నగా ఉంటాయి. కోలాన్ అట్లా కాదనమాట. కోలాన్ లో కొంచెం మోషన్ ఇవన్నీ ఉంటాయి. కొంచెము ఏమైనా చిన్న హోల్ పడినా సరే లోపల నుంచి మోషన్ ఇవన్నీ అబ్డామిన్ లోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ ఉంటాయి అనమాట. సో యూజువల్లీ కొలానిక్ పర్ఫరేషన్స్ సర్జికల్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. తక్కువ అంటే ఒక 5,000-10,000 కేసెస్ చేస్తే 1-2 పర్ఫరేషన్స్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ట్రైన్డ్ పర్సనల్ జాగ్రత్తగా చేయాలి. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రొసీజర్స్ లో కొలనోస్కోపీ ఒకటి అనమాట. ఓకే, అయితే సర్జరీకి వెళ్ళాలి అని అన్నారు కదా సార్, మీరు అట్లా జరిగిన పరిస్థితుల్లో సర్జరీ కూడా ట్యూబ్ ద్వారానే ఉంటుందా? లేదండి, సర్జరీ డిపెండ్స్. అది తొందరగా రికగ్నైజ్ చేస్తే లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. లేదు లోపలంతా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే యూజువల్లీ మేజర్ సర్జరీ అవుతుంది అనమాట. ఓకే, అంటే అది వెంటనే తెలిసిపోతుందా సార్ మనకు అట్లా జరిగింది అని? చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అయిందంటే వెంటనే తెలుస్తుంది అనమాట. అది దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని అంటే చేసేటప్పుడు వెంటనే తెలుసు, దాన్ని ఈజీగా మనము ట్యాకిల్ అనేది చేయొచ్చు అనమాట. పేషెంట్ చేసాము, లోపల ఏదో ఇంజురీ అయింది, పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయారు, అప్పుడు సరిగ్గా చూడలేదంటే అప్పుడు దట్ ఈస్ మోర్ రిస్క్. అప్పుడు ఎలాంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? పెయిన్ అండి, బాగా నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకనే కొలనోస్కోపీ అనేది జాగ్రత్తగా చేస్తాము. సెకండ్ ఇండికేషన్ లేకపోతే ఎప్పుడు చేయము కొలనోస్కోపీ. అంటే కంపల్సరీ చెయ్యాలి, ఇంకో ఆప్షన్ లేదు అన్నప్పుడే కొలనోస్కోపీ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, అయితే చేయటానికి బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా సార్? పర్టికులర్ గా ఇదే ఫుడ్ తినాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ప్రిపరేషన్ కొలనోస్కోపీ ముందు రోజు ఏంటంటే పేగులన్నీ క్లీన్ గా ఉండడానికి ఫైబర్ ఫుడ్ ఇవన్నీ తక్కువ తీసుకోవాలన్నమాట. యూజువల్లీ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే లోపల మోషన్ గానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో లోపల కొలనోస్కోపీ చేసే ముందు రోజు కర్డ్ రైస్ తింటాము, ఇడ్లీ, ఇట్లాంటివి ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీంతో లోపల అంతా క్లీన్ గా ఉంటుంది అనమాట. అదొకటి. చేసిన తర్వాత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. చేసిన తర్వాత ఒక 2-3 hours కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. కొలనోస్కోపీ చేసిన తర్వాత సేమ్ గ్యాస్ అవన్నీ ఇస్తాం కాబట్టి కొంచెం గ్యాస్ అవన్నీ పాస్ అయిన తర్వాత ఇంకా నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఓకే,
అంటే లిక్విడ్స్ తీసుకోవాలా? నార్మల్‌గా ఏదైనా నార్మల్‌గా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. ఓకే. అయితే మనకు ఎండోస్కోపీ చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే కండిషన్‌ని బట్టి ఉండాల్సొస్తేనే ఉండాలి. లేదంటే వెళ్ళిపోవచ్చు. దీంట్లో వెళ్ళిపోవచ్చు. ఎట్లా సార్? కొలనోస్కోపీ తర్వాత పేషెంట్ కొలనోస్కోపీ తర్వాత యూజువల్లీ పేషెంట్స్‌ని ఒక 2, 3 అవర్స్ అబ్జర్వేషన్ చేస్తామండి. ఓకే. యూజువల్లీ పంపించేయం. ఎందుకంటే చెప్పాను కదా! ఈ అవునవును. కాంప్లికేషన్స్ ఇవన్నీ కాంప్లికేషన్స్. ఉంటాయని. సో, హ్మ్. కొలనోస్కోపీ తర్వాత ఏంటంటే ఒక 2, 3 అవర్స్ అన్నా జస్ట్ అబ్జర్వేషన్ రూమ్ ఉంటుంది. అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచుతాము. ఓకే. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతున్నా సరే అట్‌లీస్ట్ మన హాస్పిటల్‌కి కాల్ చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పండి అని చెప్పే పంపిస్తామనమాట. హ్మ్. అది కొలనోస్కోపీలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఎండోస్కోపీ ఏ ఏజ్ గ్రూప్‌లో చేయొచ్చంటే, ఎండోస్కోపీ ఇండికేషన్ బట్టండి. మేము ఆల్మోస్ట్ ఆహ్, 5 మంత్స్ 2 మంత్స్ బేబీకి కూడా లైక్ ఇండికేషన్ ఉంటే చేస్తామనమాట. ఓహ్! చిన్న పిల్లలుంటారు. బాగా వామిటింగ్స్ అయితాయి. గ్రోత్ పెరగదు. హ్మ్. లేకపోతే రీసెంట్‌లీ ఒకటి చేసాం మా హాస్పిటల్‌లో. 2 హుహు. మంత్స్ బేబీ అనమాట. సో, ఓకే. కంప్లీట్‌గా వామిటింగ్స్ అవుతున్నాయి. చిన్న బేబీ మన పామంత కూడా ఆ! ఉండదనమాట. సో, తనకు కూడా చిన్న బేబీ ఎండోస్కోప్స్ ఉంటాయి. పీడియాట్రిక్ ఎండోస్కోప్స్ ఉంటాయి. నార్మల్ ఎండోస్కోప్ 9 మిల్లీమీటర్స్ ఉంటాయి. 3 మిల్లీమీటర్స్, 4 మిల్లీమీటర్స్ కూడా ఉండదు. ఆ! సో, అది ఇండికేటెడ్. సెకండ్ ఓకే. థింగ్ చిన్న పిల్లలు ఎప్పుడంటే ఫారెన్ బాడీస్. హ్మ్. ఏమన్నా తిన్నప్పుడు, కాయిన్స్ మింగినప్పుడు అది చాలా కామన్‌గా చూస్తా అనమాట. అవును. ఎవ్రీ మంత్‌కి ఒక 2, 3 పేషెంట్స్ అన్నా సరే పిల్లలు హ్మ్. కాయిన్స్, మ్యాగ్నెట్స్ ఇంకా యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ అనమాట. ఆ ఓకే. చిన్నగా ఉన్నాయి మింగేవన్నీ వాళ్ళు తింటా ఉంటారు, మింగుతూ ఉంటారు. అవి తీయటం అనేది అవుతుంది. ఓకే. ఓల్డ్ ఏజ్‌లో కూడా అప్పుడప్పుడు టీత్ లోపలికి వెళ్ళిపోవటము, అవునవును. డెంచర్స్ మింగేయటము లోపలికి ఇవన్నీ కూడా తీస్తామనమాట ఎండోస్కోపీ ద్వారా. ఓకే. సో, అది ఏజ్ గ్రూప్ అంటే ఏజ్ బట్టి అయినా సరే ఇండికేషన్ ఉంటే హ్మ్. చిన్న పిల్లలకి కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి. అవును దాన్ని సార్. డయాగ్నైజ్ చేయటానికి. హ్మ్. లేకపోతే చిన్న పిల్లల్లో చాలా మందికి బాగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. హ్మ్. అవి డయాగ్నైజ్ చేయటానికి ఓకే. చేయొచ్చు. సో, యంగ్ ఏజ్‌లో యూజువల్లీ వచ్చేసి బయట ఫుడ్ తింటాము. అవును. ఆహ్, జంక్ ఫుడ్ స్పైసీ తింటాము, ఫుడ్డు. స్పైసీ ఫుడ్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో, మోస్ట్ కామన్‌గా యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్‌లో చేస్తాం. ఓకే. ఓల్డ్ ఏజ్‌లో వచ్చేసరికి మోస్ట్ కామన్ ఇండికేషన్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ ఓల్డ్ ఏజ్‌లో చాలా జాగ్రత్త తీసుకునేది ఏంటంటే క్యాన్సర్స్ గురించి. సో, ఓకే. ఓల్డ్ ఏజ్ ఒక ఏజ్ 40 ఇయర్స్, 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎండోస్కోపీ చేసినామంటే మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుందనమాట. హ్మ్. ఇందాక చెప్పినట్టు ఎర్లీ క్యాన్సర్ ఉంటే మిస్ అవ్వకూడదు. అవును. చిన్న లీషన్ ఉన్న దాన్ని పికప్ చేయాలి. ఒకవేళ చిన్న లీషన్ ఉంటే దాన్ని ఎండోస్కోపీ ద్వారానే రిమూవ్ చేసేయాలి. సర్జరీ వరకు వెళ్ళకూడదు హ్మ్. అని ఎయిమ్‌తోనే చేస్తామనమాట. బోత్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ 2. ఓకే. సో, ఏజ్ గ్రూప్ ఈస్ నాట్ ఎ రిస్ట్రిక్షన్. హ్మ్. చిన్న ఏజ్ నుంచి ఆల్మోస్ట్ ఓల్డ్ 90, ఏజ్. 103 ఇయర్స్ అప్పుడు కూడా చేసామనమాట. 103 ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా. సో, ఏజ్ ఓకే. ఈస్ నాట్ ఎ క్రైటీరియా. మీకెక్కువగా అంటే ఏ ఏజ్ వాళ్ళకి చేస్తున్నప్పుడు కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తది సార్? డెఫినెట్‌లీ చిన్న పిల్లల్లో ఎక్కువ ఇబ్బంది ఉంటుందండి. చాలా జాగ్రత్తగా చేయాలి. హ్మ్. వాళ్ళకి ఆహ్, లోపల ఇందాక చెప్పాను కదా! అవును. పేగు థిక్‌నెస్ మ్యాగ్నెట్. అనేది హ్మ్. వాళ్ళకి హ్మ్. ఇంకా చిన్నగా ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఆల్మోస్ట్ పేపర్ ఇది మన బుక్ అట్ట కవర్ ఎంత ఉంటుందో అంత కూడా ఉండదనమాట థిక్‌నెస్. హ్మ్. సో, వాళ్ళకేంటంటే చాలా జాగ్రత్తగా కొంచెమే ఎయిర్ ఇవ్వాలి. ఎక్కువ ఎయిర్ ఇవ్వకుండా జాగ్రత్తగా చేయాలనమాట పిల్లలకి. ఓకే. బట్ అదే చిన్న పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఇండికేషన్ ఉంటేనే మొత్తం మెడిసిన్స్ అన్నీ ఇచ్చి, స్కానింగ్స్ అన్నీ అయిపోయి అయినా సరే మనకు ప్రాబ్లమ్ తెలియట్లేదని లాస్ట్ రిసార్ట్‌గానే ఎండోస్కోపీ అనేది చేస్తాం. హుహుహు. ఎస్పెషల్లీ ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ కన్నా బిలో ఏజ్ గ్రూప్ అయితే. ఓకే. ఫ్రీక్వెంట్‌గా చేయమనమాట. హ్మ్. హ్మ్. సేమ్ థింగ్ ఓల్డ్ ఏజ్. మరీ ఓల్డ్ ఏజ్ ఒక 80 ఇయర్స్ దాటిన తర్వాత, 75 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఎండోస్కోపీ అంత ఫ్రీక్వెంట్‌గా చేయం. హ్మ్. ఇంకెవరిలో చేయమంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో అసలు చేయం ఎండోస్కోపీ. అసలే. లేదు. ఓకే. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అవుతాయి అన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్, హ్మ్. థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్ 3 మంత్స్ అసలు ఎండోస్కోపీ ఎప్పుడు చేయం. ఓకే. ఫస్ట్ 3 మంత్స్‌లో ఎండోస్కోపీ చేస్తే అబార్షన్ రిస్క్ ఉంటుంది. ఆహా! లాస్ట్ 3 మంత్స్‌లో కూడా అబార్షన్ రిస్క్ ఉంటుంది. సో, ఓకే. అన్‌లెస్ బాగా ఇండికేటెడ్ అంటే బాగా బ్లీడింగ్ అవుతాంది. ఇంకా ఆప్షన్ ఏం హ్మ్. లేదు. కంట్రోల్ చేయాలి అంటే చేయాల్సొస్తుందనమాట. అంటే హై ఓకే. రిస్క్ తీసుకొని అంటే బేబీ కన్నా మదరే ఇంపార్టెంట్ అని రిస్క్ తీసుకొని మాత్రమే చేస్తాం. ఓకే. మధ్యలో 3 మంత్స్‌లో కొంచెం సేఫ్ ఉంటుంది. హ్మ్. ఏమన్నా ఇండికేషన్స్ ఉంటే ఆ టైంలో కొంచెం చేస్తామనమాట. ఓకే. అట్లా అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌కి మీరు చేసి రిస్క్ అనిపిచ్చి అట్లాంటి కేస్ ఏమైనా ఉందా సార్? అదే అండి. యూజువల్లీ నాకైతే ఇప్పటి వరకు అట్లా ఏం లేదండి. మరి హ్మ్. అంటే వెరీ రేర్ కేసెస్ అండి. ఓకే. సెకండ్ ట్రైమిస్టర్‌లో చేసాం. అంటే మధ్యలో 3 మంత్స్ చేసాము. హ్మ్. హ్మ్. అప్పుడు కొంతమందికి లివర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి లోపల బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళలో బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి అలా సెకండ్ 3 మంత్స్‌లో చేసాం. ఓకే. ఫస్ట్ 3 మంత్స్ సెషన్స్ ఎప్పుడు చేయలేదు.
అంటే అందరూ అవాయిడ్ చేస్తారు. ఎవ్రీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ ఎవరైనా సరే అవాయిడ్ చేస్తారు. ఓకే. అప్పుడప్పుడు తెలియనప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అని తెలియనప్పుడు అవి జరుగుతాయేమో కానీ అంత తెలిస్తే మాత్రం ఎవరు చేయరు. ఓకే. ఇందాక మీరు చెప్పినట్టుగా చేసేటప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తుంటాయి అన్నారు కదా సార్, లోపల సర్జరీ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు. అట్లా చిన్న పిల్లల్లో చేసినప్పుడు ఎప్పుడైనా జరిగిందా సార్? లేదండి. చిన్నపిల్లల్లో ఎప్పుడు అవ్వదు. చిన్నపిల్లల్లో ఎందుకంటే తీసుకునే కేసులే చాలా జాగ్రత్తగా తీసుకొని చేస్తాం. వాళ్ళకి చేసే టైంకే చాలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. వాళ్ళకేంటంటే ఏమైనా ప్రాబ్లమ్ అయినా వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వటానికి గానీ, ఏమైనా ఇవ్వటానికి అన్ని జాగ్రత్తలు తీసుకునే చేస్తాం. ఓకే. సో, కాంప్లికేషన్స్ ఎప్పుడైనా ఎక్స్‌పెక్టెడ్ అవ్వవనమాట. అంటే అంతా మంచిగా అవుతుంది అనుకున్నప్పుడే చిన్న కాంప్లికేషన్ అనేది అవుతుంది. యూజువల్లీ చిన్న పిల్లల్లో ఎప్పుడు కాలేదు. ఓకే. అడల్ట్స్‌లో అంటే ఓల్డ్ ఏజ్‌లో ఎక్కువ కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. వాళ్ళకేంటంటే మత్తిచ్చి చేసినప్పుడు సడెన్‌గా ఆక్సిజన్ డ్రాప్ అయిపోవటము, హార్ట్ రేట్ సడెన్‌గా పెరగటము, తగ్గటము ఇట్లాంటివి కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఓకే. అది. పిల్లలకి చేసేటప్పుడు కూడా మత్తిస్తారా సార్? పిల్లలకి డెఫినెట్‌లీ మత్తిస్తామండి. వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. అంటే వాళ్ళకేంటంటే కదులుతుంటే ఇంకెక్కువ రిస్క్. ఎనస్థీషియా ఇవ్వటానికన్నా వాళ్ళు కదులుతున్నప్పుడు చేయటం ఇంకెక్కువ రిస్క్ అన్నమాట. అవునవును. అందుకని మైల్డ్ చిన్న పిల్లలకి సెపరేట్ ఎనస్థీషియా ఉంటుంది. అడల్ట్స్‌కి ఇచ్చే ఎనస్థీషియా డిఫరెంట్, పిల్లలకి ఇచ్చే ఎనస్థీషియా డిఫరెంట్. ఓకే. వాళ్ళకి ఇచ్చి చేసి మళ్ళీ వాళ్ళని కంపల్సరీగా 3-4 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉంచి మాత్రమే పంపిస్తామన్నమాట. ఓకే. పిల్లల్ని. డాక్టర్స్ కూడా అంటే పెద్దవాళ్ళకి, పిల్లలకి సెపరేట్‌గా ఉంటారా సార్? ఒకటే డాక్టర్ అందరికి చూస్తుంటారా? ఎండోస్కోపీ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఉంటారండి. అందరికి. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటారు. హ్మ్. అంటే ఓన్లీ పిల్లల సమస్యలు ఇవి చూసేవాళ్ళు ఉంటారు. బట్ ఎండోస్కోపీస్ అయితే అందరు సేమ్ అందరికి. ఉంటారు. సేమ్ ఓకే. ఉంటారు. ఎండోస్కోపీలో గాని, కొలనోస్కోపీలో గాని ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే ఒకటి లోపల ఏమైనా గ్రోత్ గానీ, ఏమన్నా పాలిప్స్ గానీ ఉన్నప్పుడు దాన్ని రిమూవల్ అండి. ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి మాత్రమే ఎండోస్కోపీ ద్వారా తీసేవాళ్ళు. ఓకే. ఇప్పుడేంటంటే లోపల ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. అయినా సరే పెద్దగానే ఉన్నాయంటే కూడా ఈ మధ్య ఎండోస్కోపీ ద్వారా తీయటం జరుగుతుందన్నమాట. ఓకే. కొత్త ప్రొసీజర్ ఈఎంఆర్ అంటారు. ఈఎస్టీ ఎండోస్కోపిక్ సబ్మ్యూకోసల్ డిసెక్షన్, ఎండోస్కోపిక్ మ్యూకోసల్ డిసెక్షన్ అని కొన్ని ఉంటాయన్నమాట ప్రొసీజర్స్. ఓకే. దాంట్లో ఏంటంటే పెద్ద పెద్ద గడ్డలు కూడా లోపల ఉన్నవి ఓన్లీ స్టమక్ లో ఉన్నాయి, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే అది కూడా ఎండోస్కోపీ ద్వారా రిమూవ్ చేయొచ్చు ఓకే. అన్నమాట. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్ వన్స్ అట్లా చేసిన తర్వాత? అది క్యాన్సర్ కానప్పుడు మళ్ళీ రాదన్నమాట. ఓకే. ఒకవేళ తీసిన తర్వాతే తెలుస్తుంది ఏంటంటే మొత్తం గడ్డలో ఏదో చిన్న భాగం క్యాన్సర్ గా కన్వర్ట్ అయింది అని తెలుస్తుంది. అట్లాంటి టైంలో ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. అదొకటి. ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ మధ్య ఎంట్రోస్కోపీ అని ఉందన్నమాట. ఎంట్రోస్కోపీ అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పింది స్టమక్, ఎండోస్కోపీ అంటే స్టమక్ వరకు చూస్తాము. కొలనోస్కోపీ అంటే లార్జ్ ఇంటెస్టైన్ వరకే చూస్తాం. మధ్యలో స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 feet స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. రీసెంట్ కొత్త టెక్నిక్స్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ ని కూడా ఎండోస్కోపీతో చూడటం అన్నమాట. ఓకే. సో దానికి ఒకటి బెలూన్ ఎంట్రోస్కోపీ అని ఉంటుంది. అంటే ఎండోస్కోపీకే 2 బెలూన్స్ ఉంటాయి అన్నమాట. ఆ బెలూన్స్ యూస్ చేసి మొత్తం స్మాల్ ఇంటెస్టైన్ కూడా చూడొచ్చు. ఓకే. ఇంకోటి స్పైరల్ ఎంట్రోస్కోపీ అని ఉంటుంది. ఎండోస్కోపీకే ముందు ఒక స్ప్రింగ్ లాగా డివైస్, స్పైరల్ డివైస్ లాగా, డ్రిల్లింగ్ డివైస్ లాగా ఉంటుంది. దాంతో కూడా మొత్తం చిన్న పేగుని కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే. ఇంకొక రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ. క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే దీంతో మనం చేసేది ఏమి ఉండదు. ఒక స్మాల్ క్యాప్సూల్ ఉంటుంది. నార్మల్ మన యాంటీబయాటిక్ టాబ్లెట్ ఎంత ఉంటుందో అంతే క్యాప్సూల్ ఉంటుంది. దానికి ఒక కెమెరా ఉంటుంది. కెమెరా ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ నంబర్ ఆఫ్ పిక్చర్స్. ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక 15 to 20 పిక్చర్స్ వస్తూ ఉంటుంది అన్నమాట హై డెఫినేషన్ లో. అది పేషెంట్ జస్ట్ పిల్ వేసుకున్నట్టే వాటర్ లాగా మింగేస్తారు. మింగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 to 16 hours మొత్తం పేగులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫొటోస్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది ఆటోమేటిక్గా రియల్ టైంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది తర్వాత మన ల్యాప్టాప్లో పెట్టుకుని మొత్తం స్క్రోల్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. బాగుంది సార్ ఇదేదో. అంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న పేగు మొత్తం చూడొచ్చు. చిన్న పేగులో ఏమైనా బ్లీడింగ్ ఉన్నా, చిన్న పేగులో ఏమైనా గడ్డలు ఉన్నా సరే ఇవన్నీ చూడొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడొచ్చు కానీ ఏం చేయలేం. ఎండోస్కోపీ అంటే మనం ఆపరేషన్స్ కానీ, బ్లీడింగ్ కంట్రోల్ కానీ అన్ని చేయొచ్చు. క్యాప్సూల్ ఎండోస్కోపీ జస్ట్ ఫోటోస్ మాత్రమే వస్తాయి, చూడటం వరకే. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ మళ్ళీ సర్జరీ కానీ ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా ఆప్షన్ సర్జరీనే ఉంటుంది సర్జరీ కానీ క్యాప్సూల్ ఎండోస్కోపీలో ఏంటంటే ప్రాబ్లం ఏముందో తెలుస్తుంది. సో సర్జన్ కి స్టార్ట్ చేసే ముందు అసలు ఏం చేయాలి, సర్జరీ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. సో క్యాప్సూల్ ఎండోస్కోపీ రీసెంట్ అడ్వాన్స్. అంటే డీటెయిల్ గా అర్థమైపోయి మామూలుగా మనము ఎన్నో రకాల టెస్టులు
చేసినప్పుడు ఒక్కొక్కసారి బయటపడదు. తర్వాత మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత రికగ్నైజ్ అవుతుంది. కొన్ని దీంట్లో కూడా అట్లా అవుతుందా సార్? అది డిపెండ్స్ అండి. చాలా వరకు అంటే సిన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇంటర్మిటెంట్ ప్రాబ్లమ్స్. అంటే కొంతమంది కడుపు నొప్పి వస్తుంది. అది ఇంటర్మిటెంట్‌లా లోపల ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడు ఉండదు. సో, ఆ టైంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుందన్నమాట. ఓకే. పెయిన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడే. పెయిన్ ఉన్నప్పుడు. ఇప్పుడు పెయిన్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంటుంది. ఇబ్బంది ట్రీట్మెంట్ ఉన్నప్పుడే తెలుసు. ఇబ్బంది ఉన్నప్పుడు. ఒక 10 డేస్ తర్వాత తగ్గిపోయిన తర్వాత మనం టెస్ట్ చేసినా సరే అంత తెలియకపోవచ్చన్నమాట. ఓకే. అప్పుడు కూడా తెలియవచ్చు. ఏమన్నా అల్సర్స్ గాని ఇంకా మిగిలి ఉంటే తెలియవచ్చు. బట్ తెలియకపోయే అవకాశం కూడా ఉంది. ఓకే. ఓకే. మనం ఇంట్లో రకరకాల ప్రయత్నాలు చేసి కొంతమంది లాస్ట్‌లో తగ్గే టైంలో ఇంక తగ్గదేమో అనుకోని వస్తుంటారు. అవును. అట్లా చేసిన టైంలో తెలిసే అవకాశం తక్కువగా ఏ ఉంటుందేమో. టెస్ట్ 100% ష్యూర్ కాదండి. హ్మ్. ఎండోస్కోపీతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హై డెఫినిషన్‌లో ఉంటుంది. ఓకే. సో, ఎండోస్కోపీలో కూడా చాలా రకాలుంటాయి. అంటే మెషిన్‌లో రకాలుంటాయి చాలా. హ్మ్. అంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక 10,00,000 ఉన్న మెషిన్ దగ్గర నుంచి 1,00,00,000, 1.5 crore ఉన్న మెషిన్స్ కానీ సేమ్ మీ కెమెరాస్ లానే. హ్మ్. బేసిక్ డెఫినిషన్ దగ్గర నుంచి హై డెఫినిషన్ వరకు ఉంటాయన్నమాట. ఓకే. ఆబ్వియస్‌లీ ఎంత హై డెఫినిషన్ ఎండోస్కోప్ యూజ్ చేస్తే హ్మ్. లోపల ఉన్న లీషన్స్ కూడా అంత బాగా కనిపిస్తాయన్నమాట. ఓకే. సో, రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే ఎండోస్కోపీగా మైక్రోస్కోపీ కూడా వచ్చింది. హ్మ్. ఎండోస్కోపీ ద్వారానే ఒక 400 టైమ్స్ జూమ్ చేసి లోపల సెల్ ఎట్లా ఉంది అది కూడా చూడొచ్చన్నమాట ఇప్పుడు. హ్మ్. అదొకటుంది. సో, అంటే ఇప్పుడు ఎంత ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయా సార్? ఉన్నాయండి. మొత్తం ఓకే. ఇండియాలో అన్ని రకాలే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. అంటే ఇండియాలో ఏంటంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ మొత్తం లైక్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో వరల్డ్ ఫార్మోస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు. ఓకే. నా దగ్గర ఉన్న హాస్పిటల్స్ గానీ అన్నీ. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ రిస్క్‌తో కూడుకున్నవేనా సార్? అంటే ఇప్పుడు క్యాప్సూల్ ద్వారా చూడడం ఇదంతా అన్నారు గదా! క్యాప్సూల్ ద్వారా పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవండి. హ్మ్. ఎందుకంటే ఓన్లీ కాంప్లికేషన్ ఏంటంటే క్యాప్సూల్ లోపల ఇరుక్కుపోవటం. హ్మ్. ఓకేనా? అది కూడా ముందే చూస్తామనమాట. ముందు ఒక పద్ధతి ఏంటంటే డమ్మీ క్యాప్సూల్ ఉంటుంది. హ్మ్. అంటే దాని కెమెరా ఏముండదు. జస్ట్ ఓకే. క్యాప్సూల్ మింగిస్తాం పేషెంట్‌తో. హ్మ్. అది బయటకొచ్చేస్తుంది. ఒకవేళ బయటికి అది లోపల ఏమైనా ఇరుక్కుపోయినా సరే ఆటోమేటిక్‌గా కరిగిపోతుందనమాట. ఆహా! బయోడిగ్రేడబుల్ క్యాప్సూల్ ఉంటుంది. ఓకే. సో, ఆ క్యాప్సూల్ గనుక బయటికి ఫ్రీగా వచ్చిందంటే నార్మల్ మన క్యాప్సూల్ కూడా వచ్చేస్తుంది. ఓకే. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ముందే క్యాప్సూల్ ముందు సీటీ స్కానింగ్ గాని ఇట్లాంటిదేమన్నా చేస్తాం. హ్మ్. సో, పేగులో ఏమైనా ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడన్నా పేగు మూసుకుపోయింది. అక్కడ క్యాప్సూల్ అంటుకుపోయేటట్టు ఉంటే ముందే మనకు తెలుస్తుందనమాట. హ్మ్. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అంత కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఓకే. సార్ ఖర్చు విషయానికొస్తే ఎండోస్కోపీ అయితేనేంటి, కొలనోస్కోపీ అయితే ఏంటి? ఏ విధంగా ఉంటుంది సార్? సో, యూజువల్లీ ఖర్చు అనేది డిపెండ్స్ ఆన్ ద మెషిన్ యూజ్డ్ అండి ఇప్పుడు. మనం ఎంత మంచి మెషిన్ యూజ్ చేస్తున్నాము, ఎక్కడ ఉంది, మనకెంత కన్వీనియంట్‌గా చేస్తున్నామో దాన్ని బట్టి. ఓకే. సో, ఎండోస్కోపీ ఏంటంటే యూజువల్లీ ఇట్ రేంజెస్ ఒక ₹2,000 నుంచి ₹4,000 వరకు మన 4,000, 5,000 వరకు హైదరాబాద్, తెలంగాణలో చార్జెస్ ఉన్నాయండి ఇప్పుడు. ఓకే. అంటే అది డిపెండ్స్ అనమాట. ఇంకిప్పుడు బెంగుళూరు, ఢిల్లీ అట్లాంటిదనుకోండి 10,000, 15,000 డిపెండ్స్ అండి. సిటీ ఏరియాని బట్టి, బట్టి. ఏరియా బట్టి ఉంటుంది. బట్ ఓకే. యూజువల్లీ హైదరాబాద్‌లో ఇట్స్ అరౌండ్ 3,000-5,000 అండి ఇప్పుడు. హ్మ్. అండ్ కొలనోస్కోపీ వచ్చేసి డబల్ అనుకోండి. ఆల్మోస్ట్ ఎక్కువ. 6,000-10,000 అట్లా ఉందన్నమాట. ఎందుకని సార్ దానికెక్కువ? కొలనోస్కోపీ సేమ్ టైం తీసుకుంటాం. ఎక్కువ ఆ! టైం పడుతుంది. ఓకే. ప్రిపరేషన్, ద స్కిల్ రిక్వైర్డ్. హ్మ్. అంటే ఎండోస్కోపీ చేయటం ఓకే. చిన్న జూనియర్స్ కూడా చేస్తారనమాట. హ్మ్. కొలనోస్కోపీ కూడా జూనియర్స్ చేస్తారు. బట్ చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రిపరేషన్ టైం పడుతుంది. మత్తు ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది కాస్ట్ ఇష్యూస్. ప్రొసీజర్స్‌కొచ్చేసి మనము లోపల చేసే ప్రొసీజర్ బట్టి ఉంటుందండి. హ్మ్. లోపల చిన్న లైక్ 9,000, 10,000 నుంచి ఆల్మోస్ట్ ఒక 2,00,000, 3,00,000 ప్రొసీజర్స్ వరకు కూడా చేస్తామన్నమాట ఎండోస్కోపీ. ఓకే. ఏం ప్రొసీజర్ చేస్తున్నాము, ఎంత ఎమర్జెన్సీలో చేస్తున్నాము, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకే. కాస్ట్‌కొచ్చేసి. అయితే మనం ఏ టెస్ట్ చేసినా రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి గదా సార్! అవునండి. వీటికి గూడా అట్లా రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయా? ఎండోస్కోపీలో ఏంటంటే ఎండోస్కోపీ సాఫ్ట్‌వేర్ ఉంటుందండి. హ్మ్. ఎవ్రీ ఎండోస్కోపీకి దాని ఓన్ కంప్యూటర్, ఓన్ ల్యాప్‌టాప్, సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఓకే. సో, అదెట్లా అంటే మనం ఓన్‌గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దాన్ని చూసి రిపోర్ట్ టైప్ చేస్తారనమాట. హ్మ్. సో, టైప్ చేసి ఇక్కడ అంటే ఈసోఫేగస్ ఉంది. ఈసోఫేగస్‌లో ఈ ప్రాబ్లమ్స్ చూసాము. హ్మ్. స్టమక్‌లో ఈ ప్రాబ్లమ్స్ చూసాము. ఇది ఉంది. కింద ఇంప్రెషన్. దీని మూలంగా వచ్చింది. దాని కింద ఏం చేయాలి దీనికి అని ఒక రిపోర్ట్ ఉంటుంది. హ్మ్. దాని పక్కన ఫోటోస్ ఇస్తామన్నమాట. ఓకే. సో, అంటే వేరే డాక్టర్ ఎవరైనా చూసినా వాళ్ళకి అర్థం అవ్వటానికి, అర్థమవ్వాలి. లేకపోతే పేషెంట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండటానికి ఫోటోస్ అంటే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లేకపోతే స్టాండర్డ్ ప్రోటోకాల్‌లో పిక్చర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఓహ్! అది రిపోర్ట్ వస్తుంది. యూజువల్లీ ఎండోస్కోపీ రిపోర్ట్ వెంటనే వచ్చేస్తుంది. హుహుహు. ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తే వితిన్ 5-10 మినిట్స్ మనం జస్ట్ టైప్ చేసి ఫోటోస్ పెట్టి ఇవ్వటమే. ఓకే.
అయితే మొత్తానికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముందు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయి ఇంకా ఆప్షన్ లేదు అంటేనే ఎండోస్కోపీ అవును. సైడ్ వెళ్ళొచ్చు. అది కూడా అంత ప్రమాదకరమైంది ఏం కాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు లేదు. అని చెప్తున్నారు కదా అవును. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా చాలా మందికి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అని అమ్మో పైప్ లోపలికి పంపిస్తారంట, అవును. ఏంటో ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి సార్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.